బైబిల్లో యోబు గురించి మీకు అందరికీ తెలుసు. ఆయన పడిన శ్రమలు, బాధలు, కష్టాలు. అదే రీతిగా ఆయన శ్రమలన్నీ పడిన తర్వాత రెండింతల ఆశీర్వాదం ఎలా వచ్చిందో కూడా మీకు తెలుసు. అదే రీతిగా నేటి దినాలలో అదే యోబు ఉంటే ఎలా జరుగుతుందో ఇప్పుడు ఈ స్కిట్ ద్వారా మా సండే స్కూల్ పిల్లలు మీకు తెలియజేస్తారు. సాధారణ ప్రభు, నా కుమారుడైన యోబుని చూసావా? చూశాను. నా యందు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు. అన్ని విషయంలోనూ నాకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మరియు యథార్థవంతులు న్యాయాధిపతులై ఉన్నాడు. భూమి మీద అతని వంటి గొప్పవారు ఎవరూ లేరు. ఇస్తున్నాడు. ఎందుకు ఇవ్వడు? ఎందుకు ఇస్తున్నాడు? నేను చెప్తా. చక్కగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చావు, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచావు, అందంగా ఉన్న భార్యను ఇచ్చావు, రత్నాలని ముగ్గురు పిల్లలు కూడా ఇచ్చావు, మనిషికి మంచిగా బలనిచ్చే బంధుత్వాన్ని ఇచ్చావు. మనిషికి ఇంతకన్నా నీకేం కావాలి ప్రభు? ఇంకేం కావాలని అడుగుతాను నేను. సాధారణ తన ప్రాణం తప్ప అన్ని విషయంలో నీకు అధికారం ఉంది. సర్వశక్తి మంతుడా యేసయ్యా, నీకు వందనాలు. మా బ్రతుకు దినములన్నింటిలోని ప్రభువా, మాకు కలిగినవన్నీ ఇచ్చిన దేవా నీకు వందనాలు. అయ్యా, ఇచ్చిన భార్యను బట్టి, ఇచ్చిన పిల్లలను బట్టి నీకు వందనాలు. మా బ్రతుకు దినములన్నింటిలోని ప్రభువా, నీ అన్ని భయభక్తులు కలిగి మహిమకరమైన సాక్ష్యాన్ని కలిగి ఉండేలా చేయమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డాడీ, మీరెందుకు ఉదయం సాయంత్రం 2 సార్లు ప్రార్థన చేస్తున్నారు? అవును పిల్లలు, మనం ఇప్పుడు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నామంటే అది మన వల్ల కాదు, సర్వోన్నతుడైన ఆ ప్రభు వల్లే. అవును డాడీ, మన దేవుడు మంచివాడు, సర్వశక్తిమంతుడు. ఏమండి, కాఫీ తీసుకోండి. ఏంటి కాసు ఇలా వచ్చావు? పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళి వచ్చారయ్యా. పిల్లలు పిల్లలు రాసి వచ్చాను, స్కూల్కి వెళ్ళండి. పిల్లలు రండి, స్కూల్కి వెళ్దాం.
జాబ్ రావడానికి కారణం దేవుని కృప, నా ప్రయత్నమే సార్. ఐఎమ్ సారీ అండి, నేనేమి చేయలేను. సార్ సార్ ప్లీజ్ సార్, దయచేసి వినండి సార్. అయ్యయ్యో, ఏంటంటే ఇలా జరిగింది? ఏమోనమ్మా. అయ్యగారు పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తుంటే బుద్ధులు దొంగలు వచ్చి తీసిపోయారు అయ్యగారు. ఎంత వచ్చినా చుట్టుపక్కల ఎవరు సాయం చేయలేదు అయ్యగారు. హలో హలో, ఎవరండి? అరే యోగు, 24 గంటల ₹1,00,00,000 ఒక్క రూపాయి మిస్ అయినా మీ పిల్లల డెడ్ బాడీస్ మీ ఇంటి ముందు వస్తాయి. జాగ్రత్త, బీ కేర్ఫుల్. అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగిందే. వారు లేకపోతే నేను బ్రతకలేనండి, నేను బ్రతకలేను. డాక్టర్ గారు, మా వారి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వెళ్ళారు. ఏమైందండి? సారీ సార్, కోటి మందిలో ఒకరికే వచ్చే అరుదైన వ్యాధి వారికి వచ్చిందమ్మా. ఇతను బ్రతికేది ఇంకా కొన్ని రోజులు మాత్రమే. యాజ్ ఏ ఫ్యామిలీ డాక్టర్గా బాధపడడం తప్ప నేను చేసేది ఏమీ లేదు. ఏమైనా చేయాలనుకుంటే ఇది నమ్ముకున్న దేవుడే చేయాలి. ఉంటానమ్మా. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంత ఘోరం జరిగిపోయింది. అన్నయ్య గారు, ఇంట్లో నుంచి మాడి వాసన వస్తుంది. మా ఆయన వస్తే మాడి పగల కొడతారు. ఈ పెళ్ళి వస్తాను. అయ్యో, ఈ ఘోరం నేను చూడలేనే. అయ్యో, వద్దురా వద్దురా అంటే విన్నావా? ఇప్పుడు చూడు ఎంత ఘోరం జరిగిందో. ఇంగ్లీష్ వాళ్ళ దేవుడురా వెళ్ళే, అలాగా వాళ్ళ దేవుడురా చదివించుకోలేదు. ఏమైంది? చచ్చినట్టు వద్దాం అనిపిస్తున్నాం. సరే, ఇప్పుడు కదా మించిపోయింది ఏమీ లేదు. ఈ వేలు కోరి పాడి స్నేహితుడుగా ఏరి కోరి చెప్తున్నాడు. మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, మన కట్టుబాట్లు అలవాట్లు నేర్చుకో. మన జాతిలో ఆ అనుమత్యంగా వెలిగిపో. మా ఊరు మంచోడు, మాట్లాడు, మాటగా పుట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. శ్రమల్లో నన్ను ఓదార్చడానికి వచ్చినందుకు మీకు వందనాలు. వేదనలో ఉన్నందుకు బాధగా లేదు అని చెబితే అబద్ధం అవుతుంది. కష్టాలన్నీ ఒకేసారి వచ్చి చుట్టపు చూపుగా నన్ను పలకరిస్తున్నాయి. చుట్టంగా వచ్చి చుట్టేసుకొని వెళ్ళిపోవు. ఏదో ఒక రోజు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. రే, నీకు ఆ దేవుడి పిచ్చి బాగా పట్టేస్తుందిరా. ఆ పిచ్చే నాలో భక్తిని పెంచింది. రే, ఇప్పటికైనా మారిపోతే మట్టి కొట్టుకు పోతాం. ఎప్పటికైనా మట్టిలో కలవాల్సిందే. రే, చచ్చిపోదాం. బ్రతికితే క్రీస్తు కోసమే. ఎంత చెప్పినా మారవు కదా అమ్మా. వీడికి ఎంత చెప్పినా మారడు. వీడు చచ్చిపోతే చెప్పు, వచ్చి చూసిపోతా. బాగుపడవరా, నువ్వు బాగుపడవు. ఇంత జరిగినా నేను ఒక్క మాట అంటే మాట్లాడుకోవడం కేవలం మీ మీద ఉన్న గౌరవం. ఇప్పటికైనా నేను నోరు తెరవకపోతే చుట్టూ ఉన్న వాళ్ళని ఒక మూర్ఖురాలిలా భావిస్తారు. నేను మీ జీవితంలో భార్యగా వచ్చిన కానీ చూస్తూ నా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారు. నీతిపరంగా యథార్థంగా ఉండేవారు. ఏమైంది? ఏది విత్తితే అదే జరుగుతుంది అంటారు. మీరు మంచిని విత్తితే చేతులు పంటగా వస్తున్నాయి. బాధగా ఉందని, చాలా బాధగా ఉంది. దయచేసి నా మాట వినండి. మీరు మారిపోండి, లోకంలోకి వచ్చేయండి. ఆ దేవుని చీకొండి వేచించి వచ్చేయండి. ప్లీజ్ అండి, వచ్చేయండి. మీ మేలు కోరి చెప్తున్నానండి. నా మాట వినండి, మీ మనసు మార్చుకోండి. ప్లీజ్ అండి. దయ్యం పట్టినట్టు మాట్లాడుకో. అన్ని ఉన్నప్పుడు సంతోషంతో దేవుడు స్తుతించావు. అడిగినవన్నీ ఇచ్చినప్పుడు ఆనందంతో గెంతుతూ ఇచ్చావు, ఆనందించావు. ఇచ్చింది ఆయనే, తీసుకుంటుంది ఆయనే. ఈ సత్యాన్ని గ్రహించక మూర్ఖురాలి ప్రవర్తిస్తున్నావు. దేవుడి నామాన్ని ఎదిరింటాను అయితే దేవుడికి వ్యతిరేకంగా సాక్ష్యాన్ని పెంచుకోవు. అది కాదండి. దయచేసి మాట్లాడవద్దు. మీరు మారరు, నేను మీతో జీవించలేను. మీరు మారరు, మీరు మారరు, మీరు మారరు. రే యోగు, ఎలారా నిన్ను మార్చేది? ఆయన వాళ్ళని గేలు చేసేలా చేశాను. నీ భార్య పిల్లల్ని వదిలేసేలా చేశానురా. నీ ఉద్యోగం పోగొట్టేలా చేశాను. వాళ్ళంతా జబ్బు పట్టేలా చేశాను.
దీనికన్నా చావడం నయం. మన జాతిలో మాయన బతికే మిగిలిన కదా ఒక్కరి జాతోడా. నాకున్న ఆస్తి మొత్తం నీకు రాస్తాను. ఆ మాట విని నాతో వచ్చేరా. దేవుడు దేవుడు దేవుడు, ఆ దేవుడే నిర్లక్ష్యంగా ఆరాధిస్తున్నావు. దీనికన్నా చావడం నయంరా. నీతిమంతుడుగా యథార్థవంతుడుగా పైకి బాగా నటిస్తూ ఈ బ్రతుకు దీనికన్నా చావడం నయం. పోయిన కొడుకు ఎడగపోయాడు, ఆ దేవుడు విడిచిపెట్టి అతను వచ్చే హాయిగా రెండో పెళ్లి చేసుకొని పిల్లలు కలిగి చాలే కానీ ఆ దేవుడు విడిచిపెట్టిరా అంతా నేను చూసుకుంటా. దీనికన్నా ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. రా రా రా, వచ్చే, వచ్చే, రా, 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 దేవా 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 నన్ను కాపాడు ప్రభు, నన్ను కాపాడు. నా ప్రాణం మట్టిలో మట్టిగా కలిసిపోయినను, నా దేహం కుళ్ళి కృషించిపోయినను. నిన్ను విడువను ప్రభు, నిన్ను విడువను. నన్ను కాపాడు ప్రభు, నన్ను కాపాడు. నా వల్ల కావడం లేదయ్యా, నా వల్ల కావడం లేదు. నన్ను కాపాడు ప్రభు, నన్ను కాపాడు, నన్ను కాపాడు. యోగు, నీ ప్రవర్తన నేను గమనించాను. నీవు నన్ను చూసిన ప్రతి దాంట్లో తోడే ఉన్నాను. ఆ, ఆ, నేను ఓడిపోయా, నేను ఓడిపోయా, నేను ఓడిపోయా. సుజాన్, మై సార్. కంప్లైంట్ అంతా ఫ్రాడ్ తెలిసింది. ఇదంతా ఎవరు పని? అంతా కుట్ర. మళ్ళీ నీ ప్రాబ్లం థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జీసస్. అయ్యా పిల్లలు వచ్చారయ్యా. పిల్లలు, ఆ కిడ్నాపర్లు మిమ్మల్ని ఏం చేయలేదా? లేదు డాడీ, వాళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేదు. సండే స్కూల్లో మాన్సక్క చెప్పిన పాట పాడే వాళ్ళన్ని సారీ చెప్పు వదిలేశారు. అయ్యా అమ్మగారు కూడా వచ్చారయ్యా. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. దాసు జరిగిందంతా చెప్పాడు. సార్, ఇంతటి అద్భుతం కళ్ళారా చూస్తున్నా. ఈ వ్యాధికి మెడిసిన్ లేదు, అయినప్పటికీ కూడా మీకు తగ్గిందంటే మీ దేవుడు గొప్పవాడు సార్. నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఇక నుండి మీ దేవుడే నా దేవుడు, ఆయన నేను ఆరాధిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. నాటి యోగు శ్రమలు, నేటి యోగు